రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు పులివెందల్లో తాగునీటికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ క్రెడిట్ చోరీ మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. సో అది కూటమి ప్రభుత్వంలో ఏర్పాటయ్యింది. ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంలో వచ్చింది. బట్ అది జగన్ గారి ప్రభుత్వంలో వచ్చినట్టు జగన్ గారు క్రెడిట్ చోరీ అయితే చేశారు అనే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో దాని గురించి డీటెయిల్గా చెప్పడానికి టీడీపీ సీనియర్ లీడర్ కంచెల విజయభాస్కర్ గారు మన ముందున్నారు. నమస్తే సార్. ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి మళ్ళీ న్యూస్ లో వస్తుంది. సో దీని వివరాలు చెప్పగలుగుతారా? అసలు పులివెందల్లో ఆ ప్రాజెక్ట్ తాగునీటి ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం కట్టిందని మనకు తెలిసిందే. సో జగన్ గారు మళ్ళీ క్రెడిట్ చోరీ చేశారు అన్నది న్యూస్ లో వస్తుంది. దాని గురించి చెప్పగలుగుతారా సార్? ఇప్పుడు క్రెడిట్ చోరీ అనేది భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొబ్బరికాయ కొట్టారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో గుమ్మడికాయ కట్టారు. అది ఆయన క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే డేటా సెంటర్ విశాఖ, గూగుల్ డేటా సెంటర్, అమెరికా వెలుపల ప్రపంచంలో అత్యంత పెద్ద డేటా సెంటర్, అది నా ప్రతాపం అంటాడు ఆయన. అట్లాగే కడప స్టీల్ ప్లాంట్ ఎప్పటి నుంచో అది తన వల్ల కాదు, అది క్రెడిట్ చోరీకి పాల్పడుతుంటాడు. అంటే కూటమి ప్రభుత్వ హయాంలో ఏది ప్రారంభించినా అది తన ప్రతాపం అంటాడు. అంటే తను ఒక ఉత్తర కుమారుడు, ప్రగల్భాలు పలకడంలో ఉత్తర కుమారుడిని తలదన్యంతటి మరో ఉత్తర కుమారుడు మనకి దాపులిచ్చాడు. తను చేయడు, చేసేవాళ్ళని చేయనీయడు. పోతే పూర్తి చేసిన వాడు ఘనుడు, కానీ నాకేదో ఆలోచన ఉండింది, లేకపోతే నేను ఒక శిలాపలకం వేశానంటే ఎలా కుదురుతుంది? తను శిలాపలకం వేశాడు. కడప జిల్లా పులివెందుల ఆయన సొంత నియోజకవర్గం. దాన్ని ఆయన 2021లో శంకుస్థాపన చేశాడు. అది వాస్తవంగా త్రాగునీటి సమస్య పరిష్కారానికి అది ఒక మెగా ప్రాజెక్టు. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 299 గ్రామాలు ఆ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నాయి. అంటే 299 గ్రామాల్లో 5.5 లక్షల మందికి అది త్రాగునీటి సమస్యను పరిష్కరించే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామిగా ఎవరు? ఇప్పుడు మా కూటమి ప్రభుత్వంలో ఇదే బీజేపీ. సెంట్రల్లో మేము కూటమిలో ఉన్నాం, ఎన్డీఏలో, స్టేట్లో ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వ పథకం అది. జగన్మోహన్ రెడ్డి సొంత పథకం అని ఏడు చెప్తాడు. మరి మొత్తం 480 కోట్ల ప్రాజెక్టు, 299 గ్రామాలకు మంచినీళ్ళు, అదేవిధంగా 5.5 లక్షల మందికి దాహార్తిని తీర్చే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జలజీవన్ మిషన్ కింద ఒక గ్రాండ్ వాటర్ మిషన్ ప్రాజెక్ట్. మరి ఆ ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, శంకుస్థాపన చేశాడు. ఈయన 2021లో శంకుస్థాపన చేస్తే 2024 జూన్ 12 దాకా ఆయన ముఖ్యమంత్రి. 2021 మార్చి నుంచి 2022, 2023, 2024 పోతే సుమారు 3 సంవత్సరాల 3 నెలలు. 3 సంవత్సరాల 3 నెలల్లో ఆ చిన్న ప్రాజెక్ట్ని ఆయన పూర్తి చేయలేకపోయారు. అంటే అసమర్థత కాదా? మరి ఆ ప్రాజెక్ట్ని ఎవరు పూర్తి చేసినట్టు? ఈ 2 సంవత్సరాల 2.5 మాసం వ్యవధిలో టీడీపీ నిస్సందేహంగా 2 సంవత్సరాల 2.5 మాసాల వ్యవధిలో టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పూర్తి చేసినట్టే కాదా? మరి అంటే ప్రజలకి కళ్ళు ఉండవనే, చెవులు ఉండవనే, ప్రజలు చూడలేరనే, ప్రజలు కనలేరనే, వినలేరనే. మరి నువ్వు నీ మతం మార్చుకోవా? మతం అంటే ఇక్కడ రిలీజియన్ కాదు, పద్ధతి. నీ పద్ధతి మార్చుకోవా? నువ్వు చెప్పిందే చెప్తుంటావు అబద్ధాలు. ఎంతకాలం ప్రజలు మోసం చేస్తావు? వెలుగొండ ప్రాజెక్టు అసలు అతని హయాంలో అతను ఏమీ చేయలేదు. ఎలక్షన్ల ముందు పోతే తాను జాతికి అంకితం చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు రేపు 31వ తేదీ ఆగస్టు 31 వెలుగొండ ప్రాజెక్టు గౌరవనీయ ముఖ్యమంత్రి ప్రారంభించబోతుంటే ఆ వెలుగొండ ప్రాజెక్టు క్రెడిట్ నాదే అంటాడు. నేను ఎప్పుడో ప్రారంభించాను అంటాడు. నువ్వు ప్రారంభించే నాటికి మొదటి సొరంగ మార్గం పూర్తయిందా? నువ్వు గద్దెనెక్కే రోజుకి 10% పనులే ఉన్నాయి. మొదటి సొరంగ మార్గం అది పూర్తి చేసావా? 10%.
90% చంద్రబాబు గారు పూర్తి చేశారు, 10% నువ్వు పూర్తి చేయలేకపోయావు కదా. రెండో సొరంగ మార్గం చంద్రబాబు గారి టైంలో 60% పనులు ఇంచుమించుగా పూర్తయితే నువ్వు మిగతా 40% పనులు ఆ రెండో సొరంగ మార్గంలో ఇరుక్కుపోయినటువంటి జర్మనీ నుంచి తెప్పించినటువంటి పోతే టీబీటీ మిషను ఇరుక్కుపోతే ఆ ఇరుక్కుపోయిన మిషన్ గాడి బయటికి తెప్పించలేకపోయావుగా. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా ఆ టీబీటీ మిషన్ బయటికి 1900 టన్నుల పైగా వెయిట్ ఉన్నటువంటి ఆ టీబీటీ మిషన్ని నిన్న మొన్న దాకా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి వెయ్యి ప్రయాసాలు కూర్చి అది దాన్ని బయటికి తీస్తే కదా 2 టన్నులు పూర్తవుతుంటేనే కదా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు ఆ కాలువలో ప్రవహింపజేసి పోతుంటే నీకు ఆగస్టు 31వ తారీఖు. అదేవిధంగా నువ్వు హెడ్ రెగ్యులేటర్ పూర్తి చేయలేదు కదా. పోతే అదేవిధంగా కలిమిల వాగు నుంచి హెడ్ రెగ్యులేటర్ మీదుగా 2 సొరంగ మార్గాల మీదుగా వస్తుంటే ఆ హెడ్ రెగ్యులేటర్ పూర్తి చేయకపోతే 2 సొరంగ మార్గాలు పూర్తి చేయకపోతే ఆ యంత్రం ఇరుక్కుపోయి టీబీటీ మిషన్ బయటికి తీసుకురాలేకపోతే 5 ఫీడర్ కెనాల్స్ నువ్వు పూర్తి చేయకుండా నల్లమల సాగర్కి నువ్వు రిజర్వాయర్కి నీళ్లు తరలించకుండా మరి నేను ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు నేను ఫ్లోరైడ్ వాటర్ స్థానంలో సురక్షిత మంచినీరు అందిస్తున్నానని 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తున్నానని 2-3 టీఎంసీల దాకా పారిశ్రామిక అవసరాలకు నీటిని ఇస్తానని చెప్పేసి 2024 మార్చిలో నువ్వు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేస్తున్నానని ప్రజల్ని మభ్యపెట్టలేదా నువ్వు? ఎంతకాలం మభ్యపెడతావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? మరి పులివెందుల నియోజకవర్గానికి నీ సాగునీటికి ఎవరు మంచినీళ్ళు అందించారు? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు త్రాగునీటికి మంచినీరు ఎవరు అందిస్తున్నారు? కూటమి ప్రభుత్వం సారథి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖలో ఉన్న గ్రామీణ నీటి సరఫరా శాఖకు సంబంధించి ఈ పనులన్నీ పూర్తి చేసి ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తున్నారు. మరి నువ్వేం మాట్లాడుతావు? క్రెడిట్ చోరీ అంటావా? ఎవరు ఇప్పుడు క్రెడిట్ చోరీ చేసినట్టు? నీకు అడ్డు చెప్పేవాడు లేనని ప్యాలెస్లో కూర్చొని నీకు అనుకూలమైన ప్రశ్నను పిలుచుకొని ఒంటెత్తు పోకడతో ఏకదాటిగా చెప్పేస్తావా? మరి నిన్ను ఎవరు ప్రశ్నించే ఈనాడు, జ్యోతి, TV5, మహాన్యూస్ ఇలాంటి వాటిని దిగులు నువ్వు పిలవు కదా. అంటే నువ్వు చెప్పింది యాస్టీజ్గా నమ్మి రాసే వాటికి నువ్వు ఇస్తావు వార్తలు. ఇది చూసి జనం నిజమే అనుకోవాలి. ఎంతకాలం నువ్వు దారి తప్పించే మాటలు చెప్తావు? నీ 5 సంవత్సరాల పాలనలో ఈ విధంగా మాట్లాడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నావు. కాబట్టి ఇకనైనా ఈ అబద్ధాలు చెప్పడం మానుకొని ప్రజల మన్ననలు పొంది రాజకీయాలు చేయాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.